ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక మంచి సాంగ్ తీసుకొచ్చాను. మెయిన్ ఏందంటే ఈ యానిమేషన్ నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు చేసిన దాన్ని కొంచెం వేరేలాగా ఉంటది. కానీ బాగుంది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇందులో ఫీమేల్ వర్షన్ అండ్ మేల్ వర్షన్ కూడా ఉంటది. ఒకసారి చూద్దాం అది ఎలా ఉందో. కన్నమ్మ కన్నమ్మ నా కోసం పుట్టేసావా అందం గురి పెట్టే ఇప్పుడు వీడియో అయితే చూస్తున్నారు కదా! ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఒక లైక్ చేయండి. కొంచెం మోటివేషనల్ ఉంటది. ఇంకా ఎనీ టైప్ ఉంటే మీరు నాకు కామెంట్ అయితే చేయొచ్చు. నేను డెఫినెట్‌గా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తాను. అది ట్రెండింగ్‌లో ఉంటే. ఓకే. ఫస్ట్ అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ సాంగ్ అనేది 'కన్నమ్మ' అనే ఒక సాంగ్ అంటే ఆ లిరికల్ ఆ వర్డ్ నుంచి మనకు అయితే స్టార్ట్ అవుతుంది కదా! ఇందులో మీరు ఫీమేల్ వర్షన్ కూడా సాంగ్ ఉంటది. అంటే ఆ సాంగ్ నేను మొత్తం వినలేదు కానీ ఫీమేల్ వర్షన్ కూడా ఆ సాంగ్ నేను పాడితే బాగుండదు. ఆ సాంగ్ నాకు గుర్తులేదు కాబట్టి. కానీ మీరు ఫీమేల్ వర్షన్ సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇందులో అయితే ఫీమేల్ ఫోటోస్ అయితే పెట్టాను. ఫీమేల్ వర్షన్ సాంగ్ ఉంటే మీరు బాయ్స్ ఫోటోస్ పెట్టుకోనికే ఈజీగా ఉంటది. కాబట్టి ముందు ముందు ఆ విషయాలన్నీ చెప్తానులే. దీంట్లో ఒక యానిమేషన్ అంటే ఈ యానిమేషన్ కూడా బేసిక్‌గా ఎలా చేశాననేది ఒక చిన్న ఐడియా ఇస్తాను. మొత్తం చెప్పను ఎందుకంటే చాలా టైం అవుతది. ఎందుకంటే 1 అవర్ వరకు అయింది ఆ వీడియోకి నాకు. కనిపించడానికి చాలా సింపుల్‌గా ఉంది గానీ చాలా టైం పడింది అది. ఓకే. ఎందుకంటే అందులో ఫోకస్ బ్లర్ కూడా ఉంది. ప్రతి ఒక్క ఫోటోకి ఫోకస్ బ్లర్ పెట్టి కొంచెం టైం ఎక్కువైంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే ఇందులో నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటి ప్రాజెక్ట్ నంబర్ 1 ఉంటది. ఇంకోటి కెమెరా. కెమెరా అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి. ఫస్ట్ ప్రాజెక్ట్ నంబర్ ఓపెన్ చేద్దాం మనం. ఆహ్, నేను బేసిక్ చెప్తాను మీకు. చెప్తాను కదా! ఏదైనా బేసిక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ఐడియా అయితే ఇస్తాను. ఇది ఇలా చేశాననేది ఒక ఐడియా ఇస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే నేను చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఒక ఫోటో మాత్రమే ఉంది. ఆ ఫోటోకి నేను మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్తే ఇక్కడ మనకు చూడండి XYZ అని ఉంది కదా! జెడ్ వాల్యూ అయితే 2300 పెట్టాను. ఇది కొంచెం డెప్త్ అనేది కొంచెం లోపల ఉంటది ఫోటో అనేది. కొంచెం దూరంలో ఉంటది ఫోటో. దాని తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్‌లో ఆ ఫోటో బాక్స్ ఉన్నాయి కదా! అంటే ఫేమ్ ఫోటోస్ అవి ఉంటది. దీన్ని నేను 300, 400 అలా అయితే డెప్త్ అనేది కొంచెం తగ్గించి ప్రతి ఒక్క ఫోటోకి పెట్టాను. ఎందుకంటే యానిమేషన్ మనకు ముందలకి రావాలి కదా! యానిమేషన్ అనేది. అప్పుడు మనకు డెప్త్ అనేది కొంచెం దగ్గర ఉండాలి. ఫస్ట్ ఫోటో మాత్రమే కొంచెం దూరంలో ఉండాలి. ఫస్ట్ ఫోటో 2500 ఉంటే సెకండ్ ఫోటో ఏదైతే ఫేమ్ ఫోటో ఉందో అది 2000 ఉండాలి. థర్డ్ ఫోటో ఏందంటే 1500 ఉండాలి. అంత. ఒక 500 గ్యాప్ ఉండాలి. ఓకే. చాలా సార్లు చెప్పాను. మీకు బోరింగ్‌గా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఫోటోస్ చూసుకోండి ఎలా పెట్టాననేది. ఓకే. దీనిపైన లిరిక్స్ కూడా ఉంటది. ఓకేనా. ఫోటోకి యానిమేషన్ పెడితే లిరిక్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. పెద్ద విషయం ఏం కాదది. మనకు ఫోటోకి యానిమేషన్ వస్తే సరిపోతది. ఓకేనా. ఇక్కడ చూడు. ఇప్పుడు మీరు ఫోటో చేంజ్ చేయాలంటే ఏం లేదు. ఒకవేళ ఈ బాయ్ ఫోటో ఉంది గదా! ఈ బాయ్ ఫోటోది నేను మీకు నార్మల్‌గా బాయ్ లేనిది ఫోటో కూడా ఇస్తాను మీకు. అవసరం ఉంటే మీరు యూజ్ చేయనికి బాగుంటది. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉందది. అంటే ఆబ్జెక్ట్ రిమూవ్ చేసిన ఫోటో ఇది. చూడండి ఇది. ఓకే. ఇప్పుడు ఇది రిమూవ్ చేసిన ఫోటోని ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అదే కాపీ చేసుకోండి. అంటే ఫోటోని కాపీ చేసుకోండి. డెప్త్ అనేది. దీనిపైన మీరు పీఎన్‌జీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను. లేదంటే మీ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాంతోటి సంబంధం లేకుండా మీ ఫోటో కూడా సేమ్ పెట్టుకోవచ్చు. అది ఎగ్జాంపుల్‌గా పెట్టాను. మీరు దానిపైన పెట్టనీకే మీకు బాగుంటదని. లేకపోతే మీ ఫోటో కూడా పెట్టి చూపిస్తాను నేను. ఫస్ట్ ఒక పీఎన్‌జీ యాడ్ చేసి చూద్దాం. సెట్ అవుతుందా లేదనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తది మనకు. ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒక ఫోటో తీసుకుంటా. చూద్దాం ఫుల్ ఫోటో ఎక్కడైతే దొరుకుతుందో. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని ఫస్ట్ ఎండింగ్ వరకు జరిపాను. కా బ్యాక్‌గ్రౌండ్ కాపీ చేసుకున్నాం కాబట్టి పైన ప్లస్ సెకండ్ కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే టైల్స్ ఎఫెక్ట్ ఉంటది. ఈ ఎఫెక్ట్ కూడా రిమూవ్ చేసి చూడండి. ఫోటో ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం. చూడండి. ఫోటో సెట్ అయింది. లేదు మాకు ఇది ఇష్టం లేదని అనుకుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని తీసుకొని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటది కదా! నార్మల్ ఫోటో అనేది ఆ ఫోటోని మనం ఇక్కడ నుంచి చేంజ్ చేద్దాం. ఎలా అంటే చూపిస్తాను ఒక్క నిమిషం. కొంచెం ఆ టైప్‌లో ఉన్న ఫోటోసే ట్రై చేయండి. కొంచెం బాగుంటది. చూస్తున్నా ఒక నిమిషం. ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా.
ఫోటో చేంజ్ అయింది. ఒకసారి కెమెరా యాడ్ చేస్తే కొంచెం బాగుంటది. ఫోటోస్ కూడా బాగానే కనిపిస్తది ఇక్కడ. నేను కెమెరా అయితే ఏం యాడ్ చేయను కానీ ఫస్ట్ లాగా చేసేస్తా. ఇప్పుడు బ్యాక్ వచ్చి కెమెరా ఉంది కదా, సారీ, కెమెరాని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. ఈ కెమెరాని కాపీ చేయాలంటే ఏం లేదు, కెమెరా సెలెక్ట్ చేసుకొని ఈ చిన్న ప్లస్ సెకండ్ కాపీ లేయర్ అని ఉంది కదా మధ్యలో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కెమెరా మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ చేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మీరు ఫొటోస్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫోటో కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే అది యూజ్ చేసుకోండి. జై హింద్.